తమ కుమార్తెను హత్య చేసిన కులవర్ధన్ మృతదేహాన్ని చూస్తే తప్ప చనిపోయాడని తాము నమ్మమని బాలిక తల్లిదండ్రులు స్పష్టం చేశారు. కులవర్ధన్ చనిపోతే తప్ప తమ మనవరాలి ఆత్మకు శాంతి కలగదని బాలిక అవ్వ చెబుతోంది. అయితే 3 నెలల్లో తిరిగి బయటకు వస్తానని నిందితుడు తమ ముందే మీసం మెలేశాడని బాధిత కుటుంబం అంటోంది. మృతదేహం చూసేంత వరకు తమకు మనశ్శాంతి లేదని తెలిపింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని స్థానికులు డిమాండ్ చేశారు. నిజంగానే ఇట్లా బాలికల పైన కానీ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఇవన్నీ ఎక్కువైపోయినాయి దాడులు. ఇప్పుడు ఏమి యువత అంతా గంజాయికి మద్యం వచ్చి విచ్చలవిడిగా, మంచినీళ్ళు ఇబ్బంది ఉంది కానీ మద్యం వచ్చి విచ్చలవిడిగా దొరుకుతుంది. ఎక్కడ చూసినా కానీ బెల్ట్ షాపులు, ఇదంతా యువత అంతా దానికి బానిస అయిపోయి ఇట్లాంటివన్నీ ఘోరాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా. నిందితుడికి వాడే శిక్ష చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి కుటుంబాన్ని ఆదుకొని ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబాన్ని ఆదుకోవాలా. మా వీరబల్లి మండలమే ఈమెది. రాగిమాందినపల్లె, మదనపల్లె జీవనాధారం కోసం అక్కడ ఉండారు. వాళ్ళకు ఇక్కడ ఏం లేక మదనపల్లిలో, నీరుగుట్టవారిపల్లిలో ఉండారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి ఎక్స్గ్రేషియా కనీసం 10 లక్షలు తక్కువ లేకుండా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జరిగిన ఆ పాప చాలా చిన్నారి, చాలా రాష్ట్రం అంతా కలిచివేసింది. ప్రభుత్వం ఎన్నో చట్టాలు తెచ్చినా కూడా వాటిని ఆచరణలో విఫలమవుతోంది. కనీసం అతడు ఆత్మహత్య చేసుకునేప్పటికీ ఈ ప్రభుత్వం చాలా చిన్న బిడ్డ కాబట్టి ఆ కుటుంబం ఎంతో ఇంకా కుంగిపోయింది. ఆ కుటుంబానికి కనీసం ఒక 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. అయితే ఈ సంఘటనకు జరిగిన తొందరగానే ప్రభుత్వం ఈ ఎన్నో చేసేటప్పటికీ అతను సూసైడ్ చేసుకుని చనిపోవడం. అయితే ఇలాంటి కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం చేపట్టాలని విన్నవిస్తున్నాం. మేము ఆ రోజు సాయంకాలం 4 గంటలకి ఆ పాప ఇది గారమిషన్ పోతుంది సార్. గారమిషన్ పోతుంది. వాళ్ళ నాయనమ్మ వచ్చేసి నిద్రపోతాండి, బయట ఆడుకుంటా అందులో అనుకున్నారు. 4 గంటలకి మాకు చెప్పినారు సార్. నైట్ అంతా ఎత్తికినాము, పొద్దున్నే ఎత్తికినాము. డౌట్ వచ్చి వెళ్ళి చూసినాం. లోపల డ్రమ్ములు వేసిండాడు. పోయేటప్పుడు డ్రమ్ములో ఉంది చూడండి అని చెప్పినాడు వాడు. మేము ఆడుండాది అప్పటికి వెళ్ళి ఎత్తుకంటే ఎత్తకద్దని డ్రమ్ములో ఉంది అని చెప్పినాడు వాడు.